ఉన్నది. టచ్ ఫోన్ ఉందా? ఉన్నది ఉన్నది. అది గిరివేట ఒరిదేనా లేకపోతే ఫోన్ షాప్ పోయి అమ్మేసాయి. మరి మీరే కొనండి, నీకే అమ్ముతా. ఎంత కమ్ముతావు? ఏ ఫోన్? 30,000. 30,000? 1000 రూపాయలు ఇస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గట్ రవి ఛానల్కి. లోన్ రికవరీ ఏజెంటు మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్ అమ్మి పే చేయండి అని చెప్పేసి కస్టమర్కి సజెషన్ ఇస్తున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శ్రీనివాస్ రెడ్డి. చెప్పండి సార్. సార్, వాట్ హ్యాపెన్ సార్? స్టిల్ నౌ యు నాట్ డన్ ద పేమెంట్ ఆఫ్ మనీ. మనీ Yes. మనీ ఆల్రెడీ టాకింగ్ हो गए ना. What you said sir? మంత్ ఎండ్ సార్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మంత్ ఎండ్ సార్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ. తెలుగు వచ్చా మీకు? తెలుగు ఓకే సార్. చెప్పండి సార్, పేమెంట్ ఏమైంది? మంత్ ఎండ్ చేస్తా అని చెప్పా పొద్దున మాట్లాడి. టైం లేదు కదా సార్ మీకు? అరే టైం లేదు సార్, వాస్తవమే, డబ్బులు లేవు. మీరు పోయిన నెల కట్టలేరు, ఈ నెల కట్టలేరు, ₹1 కట్టలేరు. టైం లేదు, డబ్బులు లేదు, మరి ఏం చేద్దాం? అందుకనే డబ్బు వస్తుంది నాకు, డబ్బు రాగానే నేను క్లియర్ చేస్తాను. సజ్జపాటు చేసుకొని కట్టుకుంటే అయిపోతుంది. ఎవరినైనా అడుకొని కట్టేయండి ఒక నెలకి. నేను అడిగాను, వేరే లోన్ కట్టాను. నిన్న వేరే లోన్ కట్టడానికి డబ్బులు వచ్చాయి, మా లోన్ కట్టడానికి డబ్బులు రాలేదు. అందుకే మీ లోన్ ప్లాన్ చేశాను మంత్ లాస్ట్కి. మంత్ వారికి లేదు అండి. ఆల్రెడీ మీది 5వ తారీఖు అయిపోయింది. అది 20 రోజులు టైం ఇచ్చాము. ఈ రోజు 5 గంటల వరకు మీ పేమెంట్ కాకపోతే ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళు మీ కాడికి వస్తారు. అట్లాగే మీ చుట్టాలందరికీ ఫోన్ పోతాయి. చుట్టాలకు ఫోన్ చేస్తే ₹1 కట్టను నేను. పేమెంట్ చేసుకోమని చెప్తున్నాను. చుట్టాలకు ఇల్లీగల్ పనులు చేస్తే నేను ₹1 కట్టనండి. అదే సార్, అందుకనే నేను చెప్తున్నా, ₹1 కట్టను. మీరు చేసి చూడండి, ₹1 రాదు నా దగ్గర నుంచి. అవుతుందా మీకు? మీరు అందుకే పేమెంట్ చేసుకోండి. అదే అంటున్నా, మీరు చుట్టాలకు కాల్ చేస్తే ₹1 రాదు అని చెప్తున్నా. చెప్పేది తినండి. 5 గంటల వరకు కట్టకపోతే మీ చుట్టాలు అందరికీ ఫోన్ వచ్చే పాలన. ₹1 కట్టను. ఇల్లీగల్ పనులు చేస్తే ₹1 కట్టను. మీరు లీగల్ గా చేసుకోండి. 5 గంటల వరకు కట్టు, అర్థమైందా? 5 గంటల వరకు కట్టు. ఇవాళ లేదని చెప్పాను కదా, మీకు అర్థమవుతుందా లేదా? ఎందుకుండవు? పోయిన నెల కట్టాలి, ఈ నెల కట్టాలి. ఏం చేస్తున్నావు? ₹1 కట్టలేదు నీ దగ్గర, పని చేస్తలేవు, ఏం చేస్తలేవు. ఎడికైనా వస్తాయమ్మా దానికి పైసలు. ఏం చేస్తలేవా? ఏం చేస్తలేనా చెప్పానా నీకు? నేను ఏం చేస్తలేను. మళ్ళా కట్టు, మళ్ళా రుబాబ్లో కట్టు. ఒక నెల ఈఎంఐ, 2 నెలలు పెండింగ్ పెట్టుకొని పైసలు లేవంటే ఓడుకుంటాడు. చెప్పు, ఒక్కపోతే ఏం చేస్తారు? ఒక ఈఎంఐ కట్టుకొని శాతం అయితే లేదు. మళ్ళీ మీదికి మాటలు మాట్లాడుతున్నావు. అప్పుడు కడతా, ఇప్పుడు కడతా, మంత్ కడతా. ఆల్రెడీ నీకు శాతం అవుతుందా రికవరీ చేయడానికి? ఏంటి రికవరీ చేయడానికి మీకు శాతం అవుతుందా ఇలాంటి మాటలు మాట్లాడి? మా కట్టడంతో ఇంకెంత మాట్లాడాలి? సార్ కట్టూరు సార్, ఎందుకు సార్ అట్లయింది ఇట్లయింది, డబ్బులు ఇస్తాం మేమే కట్టని చెప్తామా? అవును, ఉండాలి. తెలివి అర్థమైందా? రెస్పెక్ట్ అయినా మాట్లాడాలి. శాతం అయితే లేదని అంటున్నావు. నీ దగ్గర లోన్ తీసుకున్నావు మీదికేనే. శాతం అయితే లేదంటున్నావు ఎందుకు? నీకు రికవరీ చేయడం శాతం అవుతుందా? ఇది నాకు శాతం అయితే లేదు అంటున్నావు కదా. కట్టు, మళ్ళా కట్టి మాట్లాడు. నువ్వు కట్టి మాట్లాడు. కట్టి పుయ్యాల, కట్టి 5 గంటల వరకు అవుతా. 5 గంటల వరకు కట్టి మాట్లాడు. ఎన్ని మాటలు అంటావు నేను కూడా వింటా, నేను కూడా చూస్తా ఏమంటావు. కట్టకుండా అది చేస్తా, ఇది చేస్తా, ఆ లోన్ కట్టినా లేవు మంచిగా కట్టుకుంటా అంటే వాడు కూర్చోదు. అర్థమైందా? ఇంట్లో చిట్టు పైసలు కావు, మీ బాగా కట్టిన పైసలు కావు. ఇవి అర్థమైందా? ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని, ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకొని. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అర్థమైందా? డ్యూ డేట్ 5వ తారీఖు అట్లా ఇచ్చిన పని లెక్క ఇచ్చినామా డ్యూ డేట్ మీకు? మీరు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ అడగండి. నేను వద్దనట్లేదు కదా. ఏంటి? మీరు కూడా రూల్స్ రెగ్యులేషన్ గా అడగండి అమౌంట్. అడుగుతున్నాం, సిగ్గుశరం ఉండాలి నీకు. అడుగుతున్నా రూల్స్ అండ్ ఇదే ఎక్స్ట్రా మాట్లాడద్దు బ్రదర్. అవును బ్రదర్. అదా బ్రదర్, నీకుందా సిగ్గుశరం? నేను నీళ్ళక ఏం లోన్లు తీసుకొని దాచుకుంటలే కదా. నీకు సిగ్గుశరం ఉంటే ఇలా మాట్లాడవా? మంచి వైపు పెట్టినప్పుడు నీళ్ళక లోన్లు తీసుకొని కట్టకుండా ఉంటాలే కదా నేను. నిన్ననే కదా ఎక్స్ట్రా మాట్లాడేది నువ్వు. నువ్వే. నేనెందుకు మాట్లాడుతున్నా? నీ మీద నీ రికార్డులు ఉన్నాయి. నేను అది ఎక్స్ప్లెయిన్ పెట్టినా. ఎవరితో మాట్లాడినా ఏమైనా చేసుకో, నాకైతే పేమెంట్ కట్టు. నువ్వు పేమెంట్ కట్టకుండా వాడే మాట్లాడుతున్నావు. పేమెంట్ కట్టి మాట్లాడు, అప్పుడు నేను పడతాను. పేమెంట్ కట్టినాక నువ్వేంది మాట్లాడేది?
పేమెంట్ అదే అంటున్నా. పేమెంట్ కట్టినాక నువ్వెందుకు ఫోన్ చేస్తావు నాకు? నువ్వే ఫోన్ చేయన్నా నాకు ఈ నంబర్కి. నీ పర్సనల్ నెంబర్ ఇది? నా పర్సనల్ నెంబర్ ఇది. 5 గంటల వరకు కట్టి నాకు ఫోన్ చేయ, అరే కట్టినారా రే చూసుకో అని చెప్పి ఫోన్ చేయి. రూపాయి నీ లెక్క మాట్లాడామండి మేము. అదే అంటున్నా, నా రూపాయలో ఫోన్ చేసి చెప్పు నాకు. మీ లెక్క మాట్లాడము అంటున్నా, అన్పార్లమెంట్ లాంగ్వేజ్. మళ్ళీ కట్టు మళ్ళా. నేను 5 గంటల వరకు చూస్తాను. చెప్పండి ఏం చేయాలో చేస్తాను. ఇప్పుడే చెప్తున్నా. ఏం చేస్తారో చెప్పండి, ముందే చెప్తాను. చేసి చూపిస్తానండి. అదే చేయండి సార్, ఏం చేస్తారో ముందే చెప్పు. అయితే కట్టవు ఈరోజు. ఏం చేస్తావో చెప్పరాదు. నువ్వైతే కట్టవు ఈరోజు. అరే నువ్వు చెప్తే కదా ఏం చేస్తావని నాకు కూడా తెలియాలి కదా. నువ్వు కడతావో లేదో దాన్ని బట్టి చేస్తాను. అరే నువ్వు చెప్పు బాయ్, ముందు ఏం చేస్తావో చెప్పు. నువ్వు చెప్పు బాయ్, మళ్ళా కడతావా? అరే నేను పేమెంట్ కడతా కానీ నువ్వు చెప్పు ఏం చేస్తావు. అదే అడుగుతున్నారా, పేమెంట్ కడతావా? అరే ఎర్రి ముందు చెప్పురా బాయ్, ఏం చేస్తావు. కడతావా అని అడుగుతున్నాను. ముందు ఏం చేస్తావు చెప్పురా బాయ్. నువ్వు పిచ్చి పిచ్చి ఇవే మాటలు మాట్లాడకు. నువ్వు కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. కడతావా చెప్పు. పేమెంట్ కడతా మంత్ ఎండ్ కడతావు. మంత్ ఎండ్ ఇది మంత్ ఎండ్ కడతా. నువ్వేం చేస్తావు చెప్పు. కడుపు అన్నం తింటున్నావా పెద్ద తింటున్నావా? నువ్వేం చేస్తున్నావు? నేను అన్నమే తింటున్నా. అదే తింటున్నావా? నేను ఇంకా వేరే తింటున్నా అనుకుంటున్నా, మాటలు వేరే మాట్లాడు. అన్ని తింటావు, నువ్వు అన్ని తింటావు కాబట్టి అరే నువ్వు అన్ని తింటున్నావు అంటున్నావు. నువ్వైతే వేరే ఫోన్ పెట్టాయి అవులగా మగ్గ పిచ్చి పాడకో. హలో 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 శ్రీనివాస్ గారు అవునండి. ఇది మనీగా నుండి మాట్లాడుతున్నాం సార్. ఇది లాస్ట్ మంత్ ఈ మంత్ ఈఎంఐస్ పెండింగ్ ఉన్నాయి కదా మీవి? అవును. అదే మళ్ళీ కట్టలేరు ఇంకా? కడతానండి మంత్ ఎండ్. ఎప్పుడు కడతారు? మంత్ ఎండ్ అండి. మీ డ్యూ డేట్ ఎప్పుడు ఉంది? డ్యూ డేట్ అయిపోయింది సార్. మళ్ళా లాస్ట్ మంత్ కట్టాలి, ఈ మంత్ కట్టాలి. అందుకే దానికోసమే కదా లేట్ అయినందుకే పైసలు అరేంజ్మెంట్ చేసుకొని కట్టేస్తా. అందుకే సార్ డబ్బులు అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను, కాగానే కట్టేస్తా. అరేంజ్మెంట్ చేసుకోనికి 2 నెలలు పడుతుంది ఒక ఈఎంఐ అరేంజ్మెంట్ చేసుకోనికి నీకు? పడతాయి సార్ ప్రాబ్లం ఉన్నప్పుడు. ప్రాబ్లం ఉన్నప్పుడు అవుతుంది అన్నప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు లోన్లు తీసుకోదానా? ప్రాబ్లం ఉన్నప్పుడు లోన్లు తీసుకోవద్దు. ఎట్లా తీసుకుంటారో అట్లా కట్టాలి కదా. ప్రాబ్లం ముందే వస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ ముందు వస్తాయని తెలుసా సార్ ముందు? ఏ ప్రాబ్లం వచ్చినప్పుడైనా లోన్ కడతా అని చెప్పి తీసుకురు కదా మీరు. మాకు కట్టడానికి ఏమవుతుంది? నన్ను అడుక్కొని అయినా కట్టండి కదా. కట్టుకోనికి ఏమవుతుంది అన్న చెప్పు. అరే ఇప్పుడు డబ్బులు లేవంటే కట్టుకోనికి ఏమవుతుంది అంటారేంటి సార్? నన్ను అడుక్కొని కట్టు. అడుక్కోను అన్నీ అడిగాము అవ్వట్లేదు. మంత్ ఎండ్కి ఇస్తామన్నారు. బండి ఉందా? బండి ఉందా నీకు? లేదు సార్. ఫోన్ ఉందా? ఉన్నది. టచ్ ఫోన్ ఉందా? ఉన్నది. అది గిరివేట ఓడిదేరానా లేకపోతే ఫోన్ షాప్ పోయి అమ్మేసాయి. మరి మీరే కొనండి, నీకే అమ్ముతా. ఎంత కమ్ముతావు? ఏ ఫోన్? 30,000. 30,000? 1000 రూపాయలు ఇస్తా. 1000 రూపాయలు ఇస్తా నీ ఫోన్కి. సరే అదే 1000 రూపాయలు లోన్ కట్టేయండి. మిగతా 9,000 లోన్ కడతాడు. మరి మాట్లాడుతున్నావు కదా 1000 రూపాయలు ఇస్తాను. నీకేమైనా 2 నెలలు ఈఎంఐ కట్టుకోనికి నీకు సిగ్గుందా? అరే భయ్ నువ్వు మాట్లాడడానికి 1000 రూపాయలు ఇస్తానడానికి నీకుందా? నీకు రికవర్ చేయడానికి సాధన అవుతుందా? సాయిబాబా గుడికాడికి వస్తాయి. సాయిబాబా గుడికాడికి పోయి రోజు నువ్వు అడుకో, నువ్వు వెళ్ళి నీకు కూడా ఈఎంఐ వస్తాయి. అరే పిచ్చి నువ్వు అడుక్కో, నీకు కూడా సాధన అయితే లేదు కదా. నువ్వు కూడా పోయి అడుక్కో. ఇవి గుద్దగాయకుల మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు. నువ్వు మంచిగా మాట్లాడితే మంచి ఈఎంఐలు వస్తాయి. అబ్యూజ్ లాంగ్వేజ్ లా పిచ్చి జరిగితే మంచిగా ఉండదు. నువ్వేం చేస్తున్నావు? మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.